ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించారు ఈడీ అధికారులు. కోర్టు రిమాండ్ తర్వాత 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కేజ్రీవాల్ అరెస్టుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు ఆప్ నేతలు, కార్యకర్తలు. దీంతో ఈడీ కార్యాలయం, రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ దగ్గర కేంద్ర పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి వారం రోజులు కాకముందే కేజ్రీవాల్ ని అరెస్టు చేశారు ఈడీ అధికారులు. కవిత అరెస్టు తర్వాత కేజ్రీవాల్ ని కుట్రదారుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, కేజ్రీవాల్ ని కోర్టు తరలించారు కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భారీ బందోబస్తు మధ్య రౌజ్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని హాజరుపరిచారు. మరి కాసేపట్లోనే విచారణ అనేది కూడా ప్రారంభం కాబోతోంది. కొంత సుదీర్ఘంగా వాదనలు అనేది కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. మొన్న కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు సుమారు 3 గంటల పాటు వాదనలు అనేది కూడా నడిచాయి. ఈరోజు కూడా అరవింద్ కేజ్రీవాల్ తరఫున కూడా విక్రమ్ చౌదరి అలాగే రమేష్ గుప్తా ఇద్దరు న్యాయవాదులు ఆయన తరఫున వాదనలు అనేది కూడా వినిపించబోతున్నారు. కస్టడీకి సంబంధించి, అరెస్టుకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేశారు అనేటువంటి వాదనలు అనేది కూడా వినిపించబోతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేకపోయినప్పటికీ కేవలము అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. ఇది కోర్టుల్లో చెల్లవు అనేటువంటి వాదనలు కూడా అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు వినిపించబోతున్నారు. అయితే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక వ్యక్తులు కాన్స్పిరసీ చేసిందే అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి అభియోగాలు ఆయనపైన మోపుతా ఉన్న ఆరోపణలు ఉన్నాయి. వాటితో పాటు సౌత్ గ్రూప్కు సంబంధించిన కీలక వ్యక్తులతోటి, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అలాగే ఇతర వ్యక్తులతోటి మంతనాలు జరిపింది. అలాగే వారు ఇచ్చినటువంటి కిక్ బ్యాక్స్ తీసుకొని ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన రూపకల్పనలో కీ రోల్ పోషించిందంతా కూడా అరవింద్ కేజ్రీవాలే. పార్టీ వారు ఇచ్చినటువంటి కిక్ బ్యాక్స్ ని పార్టీ ఫండ్స్ గా ఉపయోగించుకొని ఎన్నికల్లో ఖర్చు చేశారనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కస్టడీ పిటిషన్ కూడా 10 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం ఉంది. కస్టడీ పిటిషన్ లో మరికొన్ని కీలక అంశాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. ఏ గ్రౌండ్స్ తోటి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారనే దానిపైన పూర్తి స్థాయిలో దాంట్లో క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. అయితే ఈడీ కోరినట్టు 10 రోజులు కస్టడీకి ఇస్తారా, లేకపోతే 7 రోజుల కస్టడీకి ఇస్తారా అనే దానిపైన మరి కాసేపట్లోనే తేలబోతా ఉంది. మొన్న కవితను కూడా 10 రోజుల కస్టడీకి అడిగారు, 7 రోజులు కస్టడీకి ఇచ్చారు. రేపటితోటి కవిత కస్టడీ అనేది కూడా ముగియబోతుంది. కాబట్టి ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్ విధానంలో విచారించాలి అని కూడా కోరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే అరవింద్ కేజ్రీవాల్ ని ఎన్ని రోజుల పాటు రిమాండ్ కస్టడీకి ఇవ్వబోతున్నారనే దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మోనిత, థ్యాంక్ యూ మదర్.